శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఆ పుస్తకాలు చదివిన తర్వాతే తెలిసిందా అండి? మీరు 20 సంవత్సరాలు బోధన చేశారు కదా, పాస్టర్ గా ఉండి రకరకాల అంశాలు తీసుకొని అప్పుడేం అనిపించలేదా పరిశుద్ధ గ్రంథంలో ఏంటి ఇలా ఉంది, ఇది ఉండకూడదు కదా, ఇది తప్పే కదా అని మీకు మీరుగా అనిపించలేదా ఎప్పుడు? అంటే బైబిల్ చదివి సేవ చేస్తున్నటువంటి పాస్టరు ఒక ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతాడమ్మా. దీనికి భిన్నమైనటువంటి ఆలోచన చేయడు. అంటే దేవుణ్ణి ఏం అడగకూడదు అనేటటువంటి ఒక భయం లోపల ఉంటుంది. కాబట్టి దీన్ని ఏం ప్రశ్నించం, ఎవ్వరూ ప్రశ్నించరు. అందుకని నేను అలా ఉండిపోయాను అనమాట కామ్గా. సరే, కరుణాకర్ గారి పుస్తకాల్లో మీరు దేనికి కనెక్ట్ అయ్యారు? ఏముంది అసలు ఆయన పుస్తకాల్లో? మీరు ఏం తేల్చుకున్నారు చివరాఖరికి? చివరాఖరికి ఏం తేల్చుకున్నామంటే ఆయన దేవుడు కాదు, ఒక సైకో. చూడండి, స్పైడర్ సినిమాలో ఒక సైకో ఉంటాడు కదా, ప్రజలు ఏడుస్తూ ఉంటే వాడు ఆనందపడతా ఉంటాడు. అలాగా ఇది ఉంటుంది అనమాట ఇందులో. అంటే ప్రజల్ని కావాలని బాధించడం, కావాలని ఏడిపించడం, కావాలని చంపేయడం. తప్పు చేస్తే కదా చేసింది ఇవన్నీ. ఇంకా అవన్నీ ఆయనకు అనవసరం. అవన్నీ ఇంకా ఆయనకు అనవసరం. అంతే, చంపేయాలనుకుంటే చంపేస్తాడు, బతికించాలనుకుంటే బతికిస్తాడు. నేను ఒకటి విన్నానండి, యాజ్ పర్ బైబిల్ యెహోవా అనే అతను దేవుడు, కానీ మధ్యలో ఆయన కుమారుడుగా జీసస్ ని పంపించారు. ఇప్పుడు నేను జీసస్ ని నమ్మకుండా డైరెక్ట్ యెహోవాని నమ్ముకున్నా కూడా నేను క్రైస్తవురాలను అయిపోను. జీసస్ ద్వారానే అతన్ని నమ్మాలి. మధ్యలో జీసస్ ని నమ్మితేనే మళ్ళీ నేను యెహోవాకి చేరుకోగలుగుతాను. సరే జీసస్ వద్దులే, నేను డైరెక్ట్ యెహోవాని నమ్ముకుంటాను అంటానికి కూడా లేదు. ఏంటి కన్ఫ్యూజన్? నిజమేనా ఇది? ఏంటంటే యేసు వచ్చిన తర్వాత అలాగా ప్లాన్ చేశారనమాట ఈ బైబిల్ రాసినటువంటి వాళ్ళు. ఇది 40 మంది కలిసి ఒక 1600 సంవత్సరాల పాటు రాశారనమాట అండి. 1600 సంవత్సరాలు బైబిల్ రాశారు. 40 మంది కలిసి. అయితే యేసు రానంతసేపు కూడా ఆది కాండం నుండి మలాకీ గ్రంథం వరకు పాత నిబంధన 39 పుస్తకాలు. యేసు వచ్చిన తర్వాత మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు 27 పుస్తకాలు. ఈ 27 ఈ 39 కలిపి 66. యేసు వచ్చిన తర్వాత క్రైస్తవులు. యేసు రాకముందు యూదులు అనమాట అండి, వాళ్ళు యూదా మతం. యేసుని నమ్ముకున్న తర్వాత, క్రీస్తుని నమ్ముకున్న తర్వాత క్రైస్తవులు. అంటే యేసు రాకముందు ఆయన తండ్రి యెహోవాని నమ్ముకొని యూదుల్లో ఉన్నారు. అంతే. యేసు వచ్చిన తర్వాత యేసుని నమ్ముకున్నారు. మరి ఆయన ఏమైపోయాడు? యెహోవా ఏమైపోయాడు? అంటే ఆయనకి ఈయనకి మధ్యలో మధ్య వ్యక్తి అనమాట. ఎవరండి? యేసు. ఎవరికి మధ్య వ్యక్తి? యెహోవాకి విశ్వాసులకి. అదే మధ్య వ్యక్తి లాగా ఉండాలి కదా, దేవుడు ఎలా అయ్యారు అనేది. అంటే ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడిని చెప్పుకోలేదమ్మా. యేసు ఎక్కడ కూడా నేను ప్రభుకు యెహోవా కుమారుడు అనే చెప్పుకున్నా. నా తండ్రి ఆయనే పంపాడు అని చెప్పారు. ఆయన ఎప్పుడు కూడా నేను దేవుడిని అని చెప్పలేదు. ఈ భూమి మీద ఉన్నటువంటి డినామినేషన్స్ 32,000 డినామినేషన్స్ ఉన్నాయి మొత్తం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా. ఒకళ్ళు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నమ్ముతారు. ముగ్గురు. ఒకళ్ళేమో తండ్రే, యెహోవాయే. ఇంకొకళ్ళేమో యేసునామం, ఏసు లేనిది ఏదీ లేదని. ఆ పైన తండ్రి పరిశుద్ధాత్మ ఉండదా? ఇంకా ఈ వాళ్ళ యొక్క ఈ డినామినేషన్ అంతే వాళ్ళు. అది ఇంకా దానికి చెప్పడానికి అంతా కూడా ఒక క్వశ్చన్ మార్క్ అంతే. ఇంకా అది వీళ్ళిద్దరు ఓకే. పరిశుద్ధాత్మ ఎవరండి? ఫస్ట్ యెహోవా పనిచేశాడమ్మా. అవును, అది ఓకే. అంటే అది చెప్తేనే ఇది యెహోవా పనిచేశాడు. యెహోవా తర్వాత యేసు పనిచేశారు. యేసు వెళ్ళిపోతా పరిశుద్ధాత్మని పంపించారు అనమాట. తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది, యుగ సమాప్తి వరకు మీకు తోడుగా ఉంటాడు ఆయన అనేసి చెప్తాడనమాట. అదనమాట. అలా ఒక్కొక్కరి కాలంలో ఒక్కొక్కరు పని చేశారు. ఈ ఇందులో ఒక విషయాన్ని చెప్తాను మీకు. నేను పెద్దవాడిని, మీరు చిన్నవాళ్ళు అయినప్పటికీ కూడా మీరు ఇందులో మీకు నచ్చనిదంటూ ఏంటి అని అన్నారు కదా. అసలు మీకు అవును ఏం నచ్చకుండా బయటకు వచ్చారనేది అసలు చాలా ఉన్నాయి, కానీ ఒకటి చెప్తాను. మీకు ఎంత వయసు ఉంటుంది సార్? 59.
రైట్. నహూము గ్రంథం అని ఉంది బైబిల్లో. బైబిల్లో. అందులో 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక స్త్రీ జారత్వం చేసింది. జారత్వం అంటే వ్యభిచారం చేసింది. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా వ్యభిచారం చేస్తూ పట్టుపడ్డారనుకోండి, పోలీసులకు దొరికారు ఎక్కడో వాళ్ళు ఆ శరీర సాంగత్యం చేసేటటువంటి స్థలంలో, కోర్టుకు తీసుకెళ్తారు. కోర్టులో జడ్జి గారు వాళ్ళకి పనిష్మెంట్ ఏమిస్తారు? అసలు నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నీకు ఎంత ఫైన్ వేస్తున్నాను, ఆవిడ చేసినటువంటి తప్పును బట్టి నీకు వారమో లేకపోతే నెలో లేకపోతే వాళ్ళు జైలు శిక్ష వేస్తారు. ఇంకా జడ్జి గారు ఏమంటారంటే, అమ్మ తప్పు చేయకు, ఏదో కష్టపడి ఏదో పని చేసుకుని బ్రతుకమ్మా, ఇది కరెక్ట్ కాదనేసి చెప్తారు ఆయన. బైబిల్లో ఒక ఆవిడ తప్పు చేసింది. ఈ నహూము గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనం, నువ్వు అధిక జారత్వం చేసావు కాబట్టి నీ లంగా పైకెత్తి నీ మానాన్ని ప్రజలందరికీ చూపిస్తాను. అసలు ఏంటది? అసలు ఏంటి ఆ శాడిస్ట్తనం ఏంటి? అలా ఆవిడేమో వ్యభిచారి, ఆవిడ వృత్తి అది. నువ్వు మళ్ళీ ప్రత్యేకంగా ఏమీ ఆవిడ శరీర యొక్క అవయవాలు చూపించవలసిన పని ఏమీ లేదు కదా. ఆవిడలో మార్పు తేవాలి కదా, ఆవిడలో మార్పు తేవాలి. నువ్వు దేవుడు కాబట్టి. ఇలాంటివి చాలా ఉన్నాయి. అంటే స్త్రీలతో పురుషులు చెప్పకూడనటువంటి మాటలు ఎన్నో ఉన్నాయి. అంటే కొన్ని ఉదాహరణలు చెప్తాను మీకు. తండ్రితో 2 కూతుళ్ళు గర్భవతులు. అసలు వినటానికి చాలా బాధ కదా. వినడానికి అసలు ఒక తండ్రికి కూతురు పుడితే తన తల్లిని చూసుకుంటాడు, ఆ పిల్లలు అమ్మ అమ్మ అని పిలుచుకుంటా ఉంటాడు. తల్లితో కొడుకు శరీర సాంగత్యం, వదినతో మర్దిగారు. అసలు వదిన అంటే తల్లితో సమానం కదా. కోడలితో మామగారు. ఇంకా ఓ సందర్భంలో అయితే యెహోవాయే దగ్గరుండి కొడుకు చేత తల్లులను పాడు చేయిస్తాడు. ఈ చాలా ఇబ్బందిగా ఉందమ్మా మీతో నేను అంటే ఇలాంటి పదాలు మాట్లాడుకునేటటువంటి దౌర్భాగ్య స్థితి వచ్చింది మన దేశంలో. ఇంకా చెప్పాలంటే మనం అసలు ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. అసలు స్త్రీ పురుషుల కలయిక అనేది అది ఒక రహస్యమైనటువంటి విధానం. అది